ఇప్పుడు మీరు ఇది చదివాం అది ఇదేని అంటున్నారు, మీరు ప్రతి ఒక్క పని మీరు చేయగలుగుతారా? మా కనుక అవకాశం ఇస్తే మేమంటే ఏంటో చూపిస్తాం. ఏ పనిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ట్రాన్స్జెండర్స్ ఆడవాళ్ళు చేయగలుగుతారు, అమ్మాయిలు ఒకప్పుడు ఆడవాళ్ళు ఆటో తోలేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు ఆటో తోలుతున్నారు ఇప్పుడు, అవునా కదా? ఓకే. అదేవిధంగా ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఏ పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పనైనా అవకాశం ఇచ్చుంటే మేమంటే ఏంటో చూపిస్తాం. మళ్ళీ అదే ఆటో కొనేసి మీరు కూడా ఆటో నడిపించచ్చు కదా, క్యాబ్స్ నడిపించచ్చు కదా, అది స్వతహాగా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక ట్రాన్స్జెండర్ ఆటో నడుపుతున్నారు. ఒక ట్రాన్స్జెండర్ ఓకే, ఒక ట్రాన్స్జెండర్ సమంత అని ఒక ఆమె ఆటో డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయి ఇప్పటికీ ఆ విధంగా జీవనం కొనసాగిస్తుంది. ఒక ట్రాన్స్ ఉమెన్ క్యాబ్ డ్రైవర్ కొన్ని పక్క రాష్ట్రంలో ఆల్రెడీ చేస్తున్నారు. కొన్ని చేయాలి అంటే కొన్ని మనకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలండి. అది మీకు అందరికి తెలిసిన విషయం కదా, అవునా కదా? ఏదైనా మనకు కొంత పక్కన సపోర్ట్ చేస్తే మనం ఏమైనా చేయగలుగుతాము. ఎక్కడున్న పని అక్కడ ఆపేసి ఎవరు సపోర్ట్ చేస్తారు మాకు? ఎంతసేపు మీడియా మేము వాళ్ళతో చేసుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చాము మేము, కొంతమంది సపోర్ట్ వల్ల. గవర్నమెంట్ కనుక మాకు సపోర్ట్ కనుక చేస్తే మేము దేంట్లో అయినా ఏ పని ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని మేమేం కోరుకోవట్లేండి. కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చినా మేము చేయడం సిద్ధంగా ఏ పని ఇచ్చినా కూడా. ఓకే.